నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ల హడావుడి నడుస్తుంది. 3 ఎమ్మెల్సీలు ఉన్నాయి. 2 టీచర్ ఎమ్మెల్సీ, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. నల్గొండ, ఖమ్మం, వరంగల్ 1 అండ్ కరీంనగర్, నిజామాబాద్, మెదక్ అండ్ ఇంకొక జిల్లా కరీంనగర్, మెదక్, నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్. సో వీటికి సంబంధించిన గ్రాడ్యుయేట్ అండ్ టీచర్ ఎమ్మెల్సీ. సో మొత్తం 3 ఎమ్మెల్సీలకు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరగబోతున్నది. సో నా ముందు ప్రస్తుతం కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఈ ఉమ్మడి 4 జిల్లాలకు చెందిన టీచర్లు దాదాపు 25,000 మంది ఉన్నారు. సో వాళ్ళు ఎన్నుకోబోయే ఎమ్మెల్సీ ఎవరు? వాళ్ళ తరపున భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు మల్కా కొమరయ్య గారు. సో కొమరయ్య గారు ప్రస్తుతం నా ముందున్నారు. సో బీజేపీ లీడర్గా ఆయన పోటీలో ఉన్నారు. సో బేసిక్గా కాంగ్రెస్ క్యాండిడేట్ని పెట్టలేదు, బీఆర్ఎస్ కూడా ఈ టీచర్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ని పెట్టలేదు. టీచర్ ఎమ్మెల్సీకి వివిధ సంఘాలు కూడా ఇందులో పోటీ చేస్తున్నాయి, సంఘాలకు సంబంధించిన అభ్యర్థులు. సో కొమరయ్య గారు మాత్రం ప్యూర్లీ భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన పోటీలో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్, ఎట్లా నడుస్తుంది ప్రచారం? బాగానే ఉందా? పర్ఫెక్టా? పర్లేదా? చాలా బాగుందా? చాలా బాగుందా? గెలుస్తారన్న హోప్ ఉందా? గెలుస్తామని అంటే 10-15 డేస్ బ్యాక్కు గ్రౌండ్ రియాలిటీ కరెక్ట్గా లేకుంటే, అంటే బీజేపీ ప్లస్ ఆర్ఎస్ఎస్, తర్వాత సంఘ్, తర్వాత తపస్ యూనియన్ మాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి కొంచెం గట్టిగా వాళ్ళు ఉన్నారని అది ఉండే. బట్ ఎప్పుడైతే ప్రచారం స్టార్ట్ చేసి ఇప్పుడు మనం అన్ని సిటీస్ తర్వాత స్కూల్స్ విజిట్ చేసి టీచర్స్తో రియాక్ట్ అయిన కొద్ది, తర్వాత వాళ్ళతో మార్నింగ్ వాక్లో కానీ లేకుంటే స్కూల్స్కి వెళ్ళి మాట్లాడడం, తర్వాత కార్నర్ మీటింగ్స్లో గ్రూప్గా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ రెస్పాన్స్ చాలా బాగుంది. అంటే రెస్పాన్స్ రావడానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు చాలా ఎజిటేట్గా ఉన్నారు, అంటే సమస్యలు బాగా ఉన్నాయి. టీచర్లకు ఏమైందంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్, జెడ్పీ స్కూల్స్కు ఒక రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సర్వశిక్ష అభియాన్ కస్తూర్బా స్కూల్స్కు ఒక రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత మోడల్ స్కూల్స్కు ఒక రకమైన ప్రాబ్లం, తర్వాత సోషల్ వెల్ఫేర్ స్కూల్స్కు, గురుకులాలకు ఒక రకమైన ప్రాబ్లమ్స్. కొన్ని ప్రాబ్లమ్స్ కామన్గా ఉన్నాయి కొన్ని ఇష్యూస్తోని. ఓకే. తర్వాత ఒక్కొక్క సెక్టర్ ఆఫ్ స్కూల్స్కు ఒక విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ఈ ప్రాబ్లమ్స్ రానికి కారణం ఏంటంటే ఇది లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల చాలా వరకు కొన్ని ప్రాబ్లమ్స్ అక్యుములేట్ అయిపోయినాయి. ఓకే. కొన్ని ఫైనాన్స్ ఇష్యూ సంబంధించిన ప్రాబ్లమ్స్, కొన్ని నాన్ ఫైనాన్స్ ఇష్యూ ప్రాబ్లమ్స్లో 317 జియో అనేది అది అవసరం లేదు. ఆ జియో తీసుకొచ్చి టీచర్లందరికీ ప్రాబ్లం క్రియేట్ చేశారు. అంటే వాళ్ళు ఏంటంటే టీచర్స్ అనేవాడు ఎప్పుడైనా కానీ వాళ్ళు ఫ్రీ మైండ్తో ఫ్రెష్గా ఉంటే వాళ్ళు క్లాసులు బాగా చెప్పగలుగుతారు. అటువంటిది వాళ్ళు పొద్దున్న లేవగానే ఒక 150 కిలోమీటర్, 125 కిలోమీటర్, 100 కిలోమీటర్ ట్రావెల్ చేయాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ పండుకోవాలి, మళ్ళీ పొద్దున్న లేవాలి, పోవాలి. ఇదే రొటీన్ అయింది. దాంతో ఎంత దురదృష్టం అంటే వైఫ్ ఒక దగ్గర, హస్బెండ్ ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర. సో మొన్న వీళ్ళు సెట్ చేయలేదా రీసెంట్గా మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ అన్నారు, ఇంకా కొన్ని ఏవో చేంజెస్ చేసినట్టున్నారు కదా? 317 జీవోని కొంచెం మాడిఫై చేశారు. అది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అప్పుడు బండి సంజయ్ గారు స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎంపీ గారు దాని మీద ఒక స్ట్రైక్ చేసి ఆయన జైలు కూడా వెళ్ళాడు. ఆ ఎఫెక్ట్తో ఆ జీవోని కొంత మాడిఫై చేశారు. దాంతో కొంతమందికి కొంత రిలీఫ్ వచ్చింది. బట్ ఇంకా ఆ ప్రాబ్లం అట్లే ఉంది. యాక్చువల్గా ఆ జీవో అవసరమే లేదు అసలు. దానివల్ల లాభపడేటోళ్ళు 0%, నష్టము 100% ఉండే. ఇప్పుడు దానిలో కొంచెం తగ్గింది. ఇంకా బ్యాలెన్స్ ప్రాబ్లం అట్లే ఉంది. సో మీరు ఇప్పుడు బేసిక్గా ఎక్కువ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ మనం చూస్తే, సరే గ్రాడ్యుయేట్ పక్కన పెడితే టీచర్ కనుక మనం గమనిస్తే గత ఎలక్షన్స్ అంత సంఘాలు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. మీరు డైరెక్ట్ పార్టీనే మిమ్మల్ని రంగంలోకి దింపి, సరే లాస్ట్ టైం ఏవిఎస్ ఆయన ఎవరు, ఏవిఎన్ రెడ్డి గారు కూడా గెలిచినట్టున్నారు మీ పార్టీ నుంచి. సో మీరు అట్లా డైరెక్ట్ పార్టీ నుంచి నిలబెట్టిన క్యాండిడేట్గా కనిపిస్తున్నారు. ఎట్లా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు టీచర్స్ని?
ఇప్పుడు ఈ సంఘాలలో పిఆర్టీఎస్ అనేది స్ట్రాంగ్ యూనియన్. అయితే లాస్ట్ 3 ఎమ్మెల్సీస్ కూడా ఆ సంఘం నుంచి ఎన్నుకోబడ్డారు. వాళ్ళు ఇమ్మీడియట్గా ఎన్నుకోగానే గెలవంగానే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్లో కలిసిపోయారు. అయితే ఇప్పుడు గవర్నమెంట్కు దాంతో ఏమైందంటే ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్సీ మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్ ఆయన నెక్స్ట్ డేనే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్లో కలిసిపోయాడు. ఓకే, అంటే ఏమైంది, ఇప్పుడు గవర్నమెంట్కి ఒక నమ్మకం ఏంటంటే ఎవరన్నా గెలవని మా దగ్గరికి వస్తారు అనే దృష్టితో అసలు బీఆర్ఎస్ వాళ్ళు క్యాండిడేట్ పెట్టలేదు. కాంగ్రెస్ కూడా ఈసారి టీచర్స్ దానికి వాళ్ళకు క్యాండిడేట్ లేడు. అంటే వాళ్ళ నమ్మకం ఏంది, ఎవరు గెలిచినా మా దగ్గరికి వస్తాను. కాబట్టి అదొకటైంది. ఇంకోటి పిఆర్టీఎస్ అనేది వెరీ స్ట్రాంగ్ యూనియన్. బట్ ప్రాబ్లం ఏమైంది, ఆ ప్రాసెస్ వాళ్ళ క్యాండిడేట్ను మంచి సీనియర్ క్యాండిడేట్ను నార్మల్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈసారి సీనియరే కదా వంగ పేరు ఈజ్ జూనియర్ మోస్ట్, ఈజ్ నాట్ హెల్డ్ ఎనీ పొజిషన్ ఆర్ ఈవెన్ డిస్ట్రిక్ట్ లెవెల్ చిన్న పోస్ట్ కూడా హెల్డ్ చేయలేదు. బట్ మేనేజ్ చేసుకొని అంటే ఎంత అంటే అది దేర్ ఇంటర్నల్ అఫేర్. బట్ ఎమ్మెల్సీ ఇంట్లో ఎమ్మెల్సీ క్యాండిడేట్ సెలెక్షన్ అయింది, ఎమ్మెల్సీ లేడు. తర్వాత ఆ మీటింగ్ పెట్టేసుకొని ఆ మీటింగ్లో వాళ్ళ ఇంట్లో అంటే నార్మల్గా వాళ్ళది సభ్యత్వం బాగుంటుంది. ఒక ఫ్లాట్లో సెలెక్ట్ ఎట్లా చేస్తారు అంటే నార్మల్గా మీటింగ్ పెట్టి జనరల్ బాడీ రిజల్యూషన్ లాగా పెట్టి సెలెక్ట్ చేయాలి. అంటే ఆ ప్రాసెస్ని పెద్ద మిస్టేక్ జరిగింది. దాంతో ఇప్పుడు 3 రెబల్స్ ఫ్రమ్ సేమ్ పార్టీ ఉన్నారు. ప్రజెంట్ ఎమ్మెల్సీ కూడా రెబల్, సేమ్ సంఘం నుంచి. ప్రజెంట్ ఎమ్మెల్సీ ఒక రెబల్, ఇన్నారెడ్డి అనే క్యాండిడేట్ అతను ఒక రెబల్ బయటకు వచ్చి ఇంకో యూనియన్ సపోర్ట్ తీసుకొని ఆయన ఒక రెబల్, అట్లా 2-3 బయటకు వెళ్ళి రెబల్. అంటే వాళ్ళ ప్రాసెస్ కరెక్ట్ సెలెక్ట్ అయితే ఈ రెబల్ కావాల్సిన అవసరం లేదు కదా. ఓకే, ప్లస్ వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంది, ఆ యూనియన్ నుంచి గెలిచిన వాళ్ళందరూ పోయి గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్లో కలిసిపోయారు. తర్వాత టీచర్ సమస్యలను వాళ్ళు సాల్వ్ చేయలేదు. ఇప్పుడు మీకు పోటీ పిఆర్టీయూ సంఘంతోనేనా, అంటే ఆ సంఘం మీన్స్ ఆ క్యాండిడేట్తోనేనా? ఆయన ఎవరు, మహేందర్ రెడ్డి ఆర్ సంథింగ్, ఆయనతోనేనా? ఆయనతోనే. తర్వాత కరెంట్ ఎమ్మెల్సీ రఘుత్తం రెడ్డి. సో ఇప్పుడు ట్రయాంగిల్ ఫైటా లేదా మీది వన్ సైడే ఉంటుందా? ట్రయాంగిల్ ఫైట్, బట్ నాది విన్నింగ్ మాత్రం వన్ సైడ్. ఫస్ట్ ప్రయారిటీయా లేదు సెకండ్ ప్రయారిటీ వరకు వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ రెస్పాన్స్ ఈ ట్రావెల్ చేసి ట్రావెలింగ్లో మనకు వచ్చిన రెస్పాన్స్తోని ప్లస్ మనకున్న సపోర్టు బీజేపీ కానీ తపస్వి కానీ లేకపోతే చాలా మంది ఇప్పుడు ఈ ప్రాసెస్లో రోజు రోజుకు అసోసియేషన్స్ యూనియన్స్ మనకు సపోర్టు ఇస్తుంది. అవన్నీ చూస్తే ఫస్ట్ చాయిస్తోనే గెలిచే అవకాశం ఉంది. సో ఇంకొక ప్రధానమైన అంశం, మీరు ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి వచ్చిన వ్యక్తిగా స్కూల్ టీచర్ల ఓట్లు మీరు అడుగుతున్నారు, గవర్నమెంట్ టీచర్ల ఓట్లు అడుగుతున్నారు. సో దీన్ని ఎట్లా మీరు కవర్ చేసుకోగలుగుతున్నారు, ఎట్లా సమర్థించుకోగలుగుతున్నారు? దీని సమాధానం ఏంటంటే, నేను 40 ఏళ్ళ నుంచి విద్యా సంస్థలు నడుపుతున్నాను. నేను ఏదో 1 రోజు 2 రోజుల నుంచి వచ్చిన కానీ. అయితే ఈ విద్యా విధానము గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఏమవుతుంది నాకు బాగా తెలుసు. అయితే టీచర్స్ ఇప్పుడు లైక్ ఎంప్లాయీస్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎట్లుంటారు, ఒక్కొక్క సెక్టర్కి ఒక విధమైన వాళ్ళ ఇష్యూస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ దాంట్లో 40 ఏళ్ళ నుంచి నేను ఉన్నా కాబట్టి ఈ ప్రైవేట్ టీచర్స్ అయితే డే టు డే నాకు తెలుసు. దాని తోడుగా నేను గవర్నమెంట్ స్కూల్లో ఒక జిల్లా పరిషత్ స్కూల్లో ఎస్ఎస్సి తర్వాత గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో చదివి ఒక విలేజ్లో ఉండి బందంపల్లి అనే విలేజ్ నుంచి పెద్దపల్లిలో ఉండి మా విలేజ్లో అప్పుడు క్లాస్ 3rd వరకు చదివి పక్క విలేజ్లో జిల్లా పరిషత్ స్కూల్లో 10th వరకు చదివి తర్వాత కరీంనగర్లో సైన్స్ కాలేజీలో అది కూడా గవర్నమెంట్ కాలేజీలో ఇలా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి అప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేశాను. ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీ కూడా గవర్నమెంట్ అంటే నాట్ ప్రైవేట్. కాబట్టి నా ఎడ్యుకేషన్ అంతా ప్రైవేట్ స్కూలింగ్లో ఈ వ్యవస్థలోనే జరిగింది. కానీ నాకు అక్కడ ఎడ్యుకేషన్ సిస్టము ఆ విధానము ఎట్లా ఉంటుందో నాకు బాధ్యత. బట్ ఆ టైంలో టీచర్లకి ఇంత ప్రాబ్లం లేకుండే, ఇప్పుడు ఉన్న ప్రాబ్లం. కాబట్టి వాళ్ళు మమ్మల్ని మంచిగా చెప్పారు కాబట్టి మేము ఈ విధంగా
చదువుకొని ఈ లెవెల్కి వచ్చాము, తర్వాత ఈ బిజినెస్ చేయగలం. అంటే టీచర్ అనేవాడు గొప్ప మేధావి. టీచర్ అంటేనే మనం వాళ్ళని గురువులుగా రెస్పెక్ట్ చేస్తాం. అంటే ఆ గురువులకు ఏం ప్రాబ్లమ్స్ ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు టీచర్లు అనేవారు ప్రైవేట్ అయినా పర్లేదు, గవర్నమెంట్ అయినా. ఇప్పుడు నా దగ్గర చదువుకున్న టీచర్స్, నా స్కూల్స్ అన్ని హైదరాబాద్లో ఉన్నాయి. దాంతో ఇప్పుడు నేను కంటాక్ట్ చేసే ఏరియాకు ఏం డిస్టర్బెన్స్ లేదు. ఫస్ట్ ఓకే. తర్వాత నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ ఇప్పుడు ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, తర్వాత కంపెనీ సెక్రటరీ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు. చాలా మంది అబ్రాడ్ వెళ్ళిపోయారు, అబ్రాడ్లో సెటిల్ అయ్యారు. తర్వాత గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు, ప్రైవేట్ బిజినెస్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు చర్చ ఎట్లా వస్తుంది అంటే అసలు వీళ్ళు ప్రైవేట్ విద్యా సంస్థలు నడుపుతారు, గవర్నమెంట్ స్కూల్ వీళ్ళ వల్లనే కొలాప్స్ అవుతున్నాయి, వీళ్ళ కోసమే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. సో మళ్ళీ వీళ్ళు ఎట్లా వచ్చి ఓట్లు అడుగుతారు, ఎట్లా ఈ గవర్నమెంట్ స్కూల్లో టీచర్లను ఓట్లు అడుగుతారు అన్న క్వశ్చన్ కొంతమంది రేజ్ చేస్తారు. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఒక డౌట్ ఉండడం న్యాచురల్. కానీ ఇప్పుడు నా వల్ల, ఎందుకంటే నేను ఆల్రెడీ అంటే మిమ్మల్ని ఇప్పుడు శ్రీ చైతన్య, నారాయణ వీటితో కంపేర్ చేయట్లేదా? చేయొద్దా? చేయకూడదు. ఎందుకంటే అది మోసం. ఇప్పుడు కార్పొరేట్ అనే ఎడ్యుకేషన్కు వీళ్ళకు చాలా మంది కన్ఫ్యూజన్ ఉన్నారు. కార్పొరేట్ అనే ఎడ్యుకేషన్ ఎటువంటిదంటే ఒక మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లో ఒక ఫ్లోర్ 2 ఫ్లోర్లు తీసుకొని ఆ స్టూడెంట్స్ ఏముంటుందంటే నారాయణ చైతన్య కార్పొరేట్, ఎనీ కార్పొరేట్లో ఆ ఫ్లోర్ ఉంటుంది. ఆ ఫ్లోర్ స్టూడెంట్స్ రాగానే వాళ్ళు లాక్ వేస్తారు, పొద్దున 8కి వస్తారు, 8 వరకు ఉంటుంది. అంటే అది ఒక నిర్బంధ విద్యలాగా ఉంటుంది, జైలు లాగా ఉంటుంది. అది కార్పొరేట్. మా స్కూల్స్లో ఇండిపెండెంట్గా ఇప్పుడు మీరు కూడా పోయి వెరిఫై చేయొచ్చు. ప్రతి స్కూల్లో ప్లే గ్రౌండ్ ఉంటుంది, ఇండోర్ గేమ్స్ ఉంటాయి, అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి, తర్వాత అన్ని యాక్టివిటీస్ ఉంటాయి, ఆల్రౌండ్ డెవలప్, ఈవెన్ ఆర్ట్, క్రాఫ్ట్, పెయింటింగ్ ఇవన్నీ ఉంటాయి. దానికి తోడు మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. తర్వాత మాది అఫోర్డబుల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మా స్కూల్లో ఫీ స్ట్రక్చర్తో ఈక్వల్ వేరే స్కూల్ కంపేర్ చేస్తే మాది డెఫినెట్గా 50% ఫీజు తక్కువ ఉంటుంది. ప్లస్ మేము ప్రతి స్టూడెంట్, మెరిట్ స్టూడెంట్ వాళ్ళకి విద్య, ఎందుకంటే నేను కష్టపడి చదువుకొని పైకి వచ్చినా కాబట్టి వాళ్ళ కొంతమందికి ఎడ్యుకేషన్గా మెరిట్ స్కాలర్షిప్ ఉన్నాయి, తర్వాత స్పోర్ట్స్ స్కాలర్షిప్ ఉన్నాయి, హాస్టల్ ఉంటే హాస్టల్ స్కాలర్షిప్ ఉన్నాయి. అట్లా చదువుకున్న పిల్లలు చాలా మంది పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు లైఫ్లో అందరూ సెటిల్ అయిపోయారు. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ అనేది వాల్యూ ఎంతో నాకు తెలుసు. ఓకే. కాబట్టి ఏ విధంగా అయినా కానీ ఈ మా ఫీజులతో కానీ వేరే విధంగా ఎవరికి ఎఫెక్ట్ కాకుండా నేను చూసుకుంటాను. సో ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు మిమ్మల్ని చూసి ఓటేయాలనా లేదు బీజేపీని చూసి ఓటేయాలనా, ఎట్లా మీ ఓటు, ఎట్లా టీచర్లు మీకు ఓట్లు వేయాలి? ఇప్పుడు టీచర్స్ అనే వాళ్ళు ఇంతకుముందు 3 ఎమ్మెల్సీలు ఎన్నుకున్నారు. ఆ 3 కూడా టీచర్స్ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళే, సీనియర్సే. అయినా కానీ వాళ్ళు ఏం చేయలేదు, చేయకుండా గవర్నమెంట్తో కలిసిపోయారు. కాబట్టి టీచర్స్ అనే వాళ్ళకి ఇంతవరకు ఎవరన్నా ఏమన్నా చేసిరంటే, మా బీజేపీ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్లో ఫండ్స్ అలొకేషన్ బాగున్నాయి. తర్వాత ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత NEP 2020లో అన్ఫార్చునేట్గా మన స్టేట్ దాన్ని అడాప్ట్ చేయలేదు. అన్ని బీజేపీ రూల్ స్టేట్లు అడాప్ట్ చేశాయి. ఆంధ్ర గవర్నమెంట్ కూడా చేసింది, కర్ణాటక కూడా చేసింది, మన ఒకటి చేయలేదు. అది అడాప్ట్ చేస్తే కొన్ని ఫండ్స్ ఎక్స్ట్రా వచ్చేది, దాంతో కొన్ని సర్వీస్ రూల్స్ కొంతవరకు బెనిఫిట్ అయ్యేది. అది చేయలేదు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సర్క్యులర్ ఇచ్చింది, మీరు ఈ పెన్షన్ విధానం పాతది ఉండాలా, కొత్త విధానం కావాలి. మా కొత్త విధానం కావాలని వీళ్ళు రాసి ఇచ్చారు. ఓకే. ఆ కొత్త విధానంతో ఏమైందంటే దానిలో పెన్షన్ రావడం బంద్ అయిపోయింది. రిటైర్డ్ అయ్యేటప్పుడు లంసంగా కొద్ది అమౌంట్ వస్తుంది. బట్ వాళ్ళ ఈ టీచర్ రిటైర్డ్ కాగానే ఆ రిటైర్డ్ బ్యాలెన్స్ లైఫ్ టైంలో వాళ్ళకి సెక్యూరిటీ, లైఫ్ సెక్యూరిటీ అనేది పోయింది, పెన్షన్ పోయింది. అది కూడా గవర్నమెంట్ కావాలని చేసింది. అంటే గవర్నమెంట్ టీచర్లకు ఎన్ని విధాల నష్టం చేసిందంటే, కొత్త విద్యా విధానాన్ని అమలు చేయకపోవడంలో కన్సెంట్ ఇచ్చాడు, దానికి డబ్బులు అవసరం లేదు. ప్లస్ ఈ పెన్షన్ స్కీమ్ను, కొత్త స్కీమ్ను అడాప్ట్ చేయడంలో, తర్వాత ఎడ్యుకేషన్కు బడ్జెట్ సరిగా అలొకేట్ చేయకపోవడం. ఓకే. తర్వాత నాన్ ఫైనాన్షియల్గా ఎట్లా అంటే ఇప్పుడు 317 జీవో తీసుకురావడం, తీసుకొచ్చి వాళ్ళకు ఇబ్బందులు కల్పించడం. ఆ విధంగా అంటే ఫైనాన్షియల్గా బడ్జెట్ అలొకేషన్ లేదు, నాన్ ఫైనాన్షియల్గా అనవసరంగా కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి, తర్వాత వాళ్ళ ప్రమోషన్లో సిస్టమ్ ప్రొసీజర్ లేదు, గవర్నెన్స్ లేదు,
తర్వాత ఇప్పుడు ఈ మ్యూచువల్ కన్సెంట్ సిస్టమ్ అని అందులో కూడా ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ లేకుండా చేశారు. దాంతో టీచర్లు అందరూ ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడు అన్ని పార్టీస్ను చూశారు, వాళ్ళ క్యాండిడేట్స్ను చూసి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టారు ఏమని టీచర్ ప్రాబ్లం అన్నీ మేము సార్ట్అవుట్ చేస్తాం, మేము గెలవంగానే అన్నారు. నెక్స్ట్ డేనే సార్ట్అవుట్ చేస్తాను. ఓకే, గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 1 year 3 months అవుతుంది, ఇంతవరకు వీళ్ళు ఒక్క ఇష్యూ కూడా సార్ట్అవుట్ చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండి కూడా వాళ్ళు క్యాండిడేట్ని పెట్టలేదు కదా, అంటే ఇది టీచర్లకు వదిలేద్దామన్న కోణంలోనా లేకపోతే రీజన్ ఏదని మీరు అనుకుంటున్నారు? మీ పార్టీ ఎందుకు పెట్టింది క్యాండిడేట్ని? అంటే నాకు తెలిసి గవర్నమెంట్ వాళ్ళకు క్యాండిడేట్స్ పెడితే గెలుస్తారని నమ్మకం లేదు ఒకటి, తర్వాత ఏ క్యాండిడేట్ వచ్చినా మా పార్టీకి వస్తాడని నమ్మకం ఒకటి. మీ పార్టీకి ఎందుకు వస్తారు? మేము బాము, బట్ వేరే వాళ్ళు ఎవరు గెలిచిన ఇంతవరకు వచ్చారు కదా కాంగ్రెస్, అంటే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి వచ్చారు, ఆ నమ్మకం. ఓకే, మరి మీరేమన్నా అటు ఇటు అయ్యే అవకాశం ఉందా గెలిచిన తర్వాత? హిస్టరీ చూడండి, బీజేపీ అనేది వాళ్ళు ఏదంటే అది చేస్తారు. ఒకటి మీకు ట్రాక్ రికార్డే ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మోడీ గారు గవర్నమెంట్ లాస్ట్ 10 yearsలో 50 yearsలో ఏ గవర్నమెంట్ చేయని పని డెవలప్మెంట్ చేసింది. అంటే 5th largest ఎకానమీ ఇప్పుడు మనది. ఒకప్పుడు బీజేపీ వచ్చినప్పుడు 10th ఉండే, ఇప్పుడు మనం 2047లో నంబర్ 1 పొజిషన్ కొరకు మనం కాంపిటేట్ చేయబోతున్నాం. దానిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ వెరీ క్లియర్ ఉంది, అందులో ఎడ్యుకేషన్ పాలసీ వెరీ క్లియర్గా ఉంది. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వస్తే మనం ఏదైతే 2047లో మనం వికసిత్ భారత్ డైరెక్షన్లో పోతున్నామో దాని కొరకు కంపల్సరీ విద్యకు, మనకు స్పోర్ట్స్కు, మన కల్చరు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమైనా ప్రయత్నం చేస్తున్నదా? అంటే లీడర్ లోకల్గా ఉన్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్లో ఉన్న ఈ కాంగ్రెస్ క్యాడర్ కానీ లీడర్లు మీకు కాకుండా ఎవరికి ఓటు ఏమని వాళ్ళు ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నారా వాళ్ళు ఏమైనా? లేదు, ఇంతవరకు అయితే ఏం లేదు. మీ దృష్టికి వచ్చి ఇంటర్నల్గా పాలిటిక్స్ అట్లా ఏం లేదు ఇంతవరకు అయితే. ఓకే ఓకే, సో ఎంత ఖర్చు పెడుతున్నారు? టీచర్లు కూడా ఏమో మరి నాకైతే తెలియదు, కానీ వాస్తవం అయితే కొద్దిగా ఉన్నట్టుంది అటు ఇటుగా. లేదు, దావతులు కూడా గట్టిగానే అవుతున్నట్టున్నాయి. లేదు, మరి పైసలు ఇవ్వాల్సి వస్తుందో ఇవ్వాల్సి రాదో నాకైతే తెలియదు, కానీ అది కూడా ఉన్నట్టున్నది. అవన్నీ ఏమి లేదు. అంటే మా తరఫున అయితే అదర్ సైడ్ ఏం చేస్తారో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మా తరఫున అయితే అటువంటి నార్మల్గా మా బీజేపీ పార్టీ, మా తపస్సు యూనియన్ ఇటువంటివన్నీ ఎంకరేజ్ చేయు. యాజ్ ఏ పర్సనల్గా నేను కూడా అటువంటి యాక్టివిటీని ఏమి చేయము. కాకుండా మేము విజ్ఞప్తి చేసేది ఎక్స్ప్లెయిన్ ఏం చేస్తున్నామంటే, మీరు నన్ను బీజేపీను తపస్సు అదర్ యూనియన్స్ బలపరిచాయి కాబట్టి మీరందరూ నాకు ఓటేసి గెలిపిస్తే నేను మీ ఎంబడి ఉండి మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ మీద మా ఎమ్మెల్సీలు, ఎంపీలతో, ఎమ్మెల్యేస్తో ఫైట్ చేసి మీ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్అవుట్ చేస్తానని విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు కన్విన్స్ అయ్యారు. ఎందుకంటే నేను ట్రాక్ రికార్డ్ చూడమంటున్నాను. మీరు 3 ఎమ్మెల్సీలు ఛాన్స్ ఇచ్చారు, డిఫరెంట్ మనుషులకు, డిఫరెంట్ పార్టీతో అసోసియేషన్ అయ్యారు. ఈసారి మీరు ఆలోచించి బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకోండి క్యాండిడేట్స్. సపోజ్ నేను ఎలిజిబుల్ అనుకుంటే నాకు ఓటు వేయండి. సపోజ్ నేను ఫస్ట్ ఓటుకి ఎలిజిబుల్ అయితే ఫస్ట్ వేయండి, సెకండ్ ఓటుకి ఎలిజిబుల్ అయితే సెకండ్ వేయండి, థర్డ్, ఫోర్త్, ఇట్లా 5th, 6th, 7th వరకు కూడా వేసుకోవచ్చు. అంటే మీ దృష్టిలో మీరు మేధావులు, టీచర్లు అందరూ కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి ఎవరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. అంటే పొలిటికల్ ఏ పార్టీ వాడిని అనేది చెక్ చేయండి, ఏ యూనియన్ సపోర్ట్ చేస్తుందని చెక్ చేయండి. నా గురించి కూడా మీరు అసెస్ చేసుకోండి. ఉన్న క్యాండిడేట్స్ అందరిలో ఎవరు బెటర్ అని ఆలోచించి నంబర్ 1, 2, 3 పొజిషన్లో ఏది నేను సూట్ అయితే దానికి ఏమని విజ్ఞప్తి చేస్తున్నా. దానిలో చాలా టీచర్స్ కన్విన్స్ అయ్యారు, నాకు ఓటేస్తారని చాలా నమ్మకం. చూద్దాం. మీ పార్టీ అందరూ లీడర్లు మీకు మద్దతుగా ఉన్నారా, లేకపోతే కొంచెం అటు ఇటు ఉన్నదా? ఆల్ పార్టీ లైన్లో, అక్రాస్ ది పార్టీ లైన్లో అందరూ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఆల్ ఎమ్మెల్యేస్, ఆల్ ఎంపీస్, తర్వాత పార్టీ లీడర్షిప్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు. సో మీరు గెలిచిన వెంటనే నేను ఇది చేస్తానేమన్నా చెప్పగలుగుతారా టీచర్లకి? దీని మీద కొట్లాడతా, ఈ అంశాన్ని నేను గట్టిగా దాని మీద మాట్లాడతా. గెలిచిన తర్వాత చేయాల్సినవి చాలా ఉన్నాయి. అంటే ఇలా నేను గెలిచిన తర్వాత అప్పుడు ఈ సమస్యలను 2 విభాగాలుగా పార్టీ ఏ, పార్టీ బిగా డివైడ్ చేయాలి. పార్టీ ఏ ఫైనాన్షియల్ ఇష్యూస్. ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ను ఇమీడియట్గా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అడాప్ట్ చేయాలి. దాంతో ఫ్యూచర్ మన పిల్లలకు
చాలా మంచి ఉపయోగమైన పని. ఓకే. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది వరల్డ్ బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ ఇప్పుడు మనం తీసుకొచ్చింది. ఓకే. తర్వాత ఈ గవర్నమెంట్తో ఫైట్ చేసి బడ్జెట్ అలొకేషన్ ఇంక్రీజ్ చేయాలి. దానికి మ్యాచింగ్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి కూడా కొంచెం ఎక్స్ట్రా ఫండ్ గ్రాంట్ కానీ ఏ విధంగా వీలైతే ఆ విధంగా తీసుకురావాలి. ఓకే. అయితే ప్రజెంట్ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి వచ్చే ఫండ్స్ కూడా సర్వీ శిక్షా అభియాన్ కానీ మిగతా మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే దాంట్లో కొంత పర్సంటేజ్ మనం సెస్ కడుతున్నాం. అందులోకి వెళ్ళి కూడా స్టేట్ గ్రాంట్ వస్తుంది. ఆ డబ్బులు కూడా ఎడ్యుకేషన్కి వాడట్లేదు, డైవర్ట్ అయిపోతుంది. ఓకే. కాబట్టి ఆ ఫండ్స్ అన్నిటి కూడా ఏ పర్పస్కి వచ్చినాయో ఆ పర్పస్కు ఆ ఫండ్ను మనం యూటిలైజ్ చేసుకోవాలి. తర్వాత ఈ కొంచెం బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకొని అది కంటిన్యూ ఫైట్ చేసుకొని ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్లో కొన్ని లాంగ్ టర్మ్ని కొన్ని షార్ట్ టర్మ్. సపోజ్ ఇప్పుడు ఇది పెన్షన్ స్కీమ్ ఉందనుకోండి, అది ఒక రోజులో అయ్యేది కాదు. వీళ్ళు అడాప్ట్ చేసి రెజల్యూషన్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపాలి, మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరే స్టేట్ ఒపీనియన్ అడగాలి, అప్పుడు దానిలో మాడిఫై చేసి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు లక్కీలీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ మాడిఫైడ్ ది పెన్షన్ స్కీమ్. ఓకే. మా లీడర్స్ రిప్రజెంటేషన్ కొన్ని వేరే స్టేట్కి వెళ్ళి వచ్చినాయి. దాన్ని బట్టి ఇప్పుడు కొత్త న్యూ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చు. దానిలో ఏం చేశారంటే ఇంతకుముందు పెన్షన్లు వచ్చే దానిలో ఇప్పుడు ఒక 50% పెన్షన్ ఇప్పుడు వస్తుంది. ఓకే. మిగతాది కొంత లంసం వస్తుంది. అంటే వయా మీడియా అట్లీస్ట్ 50% ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయ్యింది. ఓకే. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ కొమరయ్య గారు. చూద్దాం ఎవరు గెలుస్తారు, ఏం జరుగుతుంది, సో మీ స్థానం ఎక్కడ ఉంటుంది అన్నది. సో 27th కదా సార్? 27th. సో మీరు ఫస్ట్ ప్రయారిటీని అడుగుతున్నారా? ఫస్ట్ ప్రయారిటీ అడుగుతున్నారు. సో మరి ఈ 4 జిల్లాల టీచర్లంతా సో దయచేసి ఒకటి మాత్రం మేము చెప్పదలుచుకున్నాం. టీచర్లు అంటే మేధావులు, గొప్పవాళ్ళు. మీరు విద్యని బోధించి పిల్లలని పెద్దవాళ్ళుగా చేసి వాళ్ళని అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో మీది చాలా కీలక పాత్ర. పైసలకి మందుకి మనం అంత దూరంగా ఉండాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. సో దయచేసి ఓటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమ్ముకోవద్దు. సో మీకు చెప్పేంత వాళ్ళని కూడా కాదు మేము, ఎందుకంటే మీరు చాలా పెద్దవాళ్ళు, మీరు టీచర్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.